అధిష్టానం కూడా సీరియస్గా ఉన్నట్లుగా తెలిసింది. రేవంత్ కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యారంటూ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సీఎం వస్తున్నప్పటికీ కూడా కొండా సురేఖ రాలేదు అంటూ సమాచారం అందుతోంది. అయితే రెండు రకాల కారణాలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఈ రెండు కాకుండా మరొక కారణం కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. దొంతి మాధవరెడ్డి సురేఖ మధ్య చాలా కాలంగా రాజకీయ వైరం ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి రాలేదని ఒక కారణం. మరోవైపు ఓఎస్డీని తొలగించిన నేపథ్యంలో ఆ విషయంలో కొంత అలకబూనారంటూ ఒక కారణం. మరొకటి ఈ మధ్యకాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్న నేపథ్యంలో అలాగే హైకమాండ్ వరకు వెళ్ళి కొండా దంపతులు తమకి అడ్డంకులు సృష్టిస్తున్న వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చొచ్చారని, సీఎంతో కాకుండా డైరెక్ట్గా హైకమాండ్ వరకు ఖర్గే వరకు వెళ్ళొచ్చారంటూ చర్చ జరిగిన నేపథ్యంలో ఆ విషయంలో కూడా సీఎం కొంత సీరియస్గా ఉన్నారంటూ ఈ మధ్య కొన్ని వార్తలు మనం విన్నాం. ఇలా వరుసగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో కొంత గ్యాప్ వచ్చింది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏం జరిగింది, నిజంగా కారణం ఏంటి అనే విషయాలు మనం డిస్కస్ చేద్దాం. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. వెంకటరత్నం, కారణం ఏంటి? చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. కొండా సురేఖ ఎందుకు హాజరు కాలేదు అనే దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి దీనికి సంబంధించి? నందు, గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వరంగల్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలకు సంబంధించి అనేక అంశాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కుల సమీకరణలు అలాగే రాజకీయ సమీకరణలు కూడా అనేక జరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో కూడా ప్రస్తుతానికి ఆ కొండా సురేఖ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన తల్లి యొక్క దశదిన కర్మకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ కార్యక్రమానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ కూడా కొండా దంపతులు హాజరు కాలేదన్నటువంటి ఒక విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం కూడా అనేక విషయాలు కూడా ఇక్కడ వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చినంటే ఖచ్చితంగా కొండా దంపతులు హాజరవుతారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ దొంతి మాధవరెడ్డి విషయానికి వచ్చేసరికి కూడా గత కొద్ది సంవత్సరాలుగా కూడా చాలా కాలం నుండి కూడా వీళ్ళకి రాజకీయ వైరం అయితే నడుస్తుంది. ఒక ఆధిపత్య పోరు కూడా గతంలో నడిచినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కొండా సురేఖ దంపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారన్నది ఒక వాదన. అయితే ఇక్కడ మమ్మల్ని ఎవరు పిలవలేదు కాబట్టి పిలువని కార్యక్రమాలకు వెళ్ళకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతోటి కొండా దంపతులు కూడా ఇక్కడికి రాలేకపోయినరు అన్నటువంటిది కూడా మరొక కారణం అవుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరైనా సందర్భంలో పిలిస్తే వచ్చేటువంటి వాళ్ళే, కానీ ఏ సందర్భమైనా యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చాడంటే మాత్రము ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరమే ఉందని అందరూ భావించారు, వస్తారని అనుకున్నారు. కానీ పిలువని ఏ కార్యక్రమానికి వెళ్ళకూడదు అన్నటువంటి ఎలా వెళ్తారన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ రాకపోవడం అనేది ఇక్కడ మరొక వైపు నిన్న కూడా ఒక రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కావాలని మమ్మల్ని అనగదొక్కుతున్నారన్నటువంటి ఆలోచనలు కూడా చేశారు. దానికి సంబంధించి మీడియాతో చిట్చాట్లో మాట్లాడినప్పుడు అనేక అవకాశాలు కూడా తమని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అందులో రెడ్డి సామాజిక వర్గమే ముందుందన్నటువంటి ఒక విషయాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్య పోరు నడుస్తుందన్నటువంటి ఒక సూచనలు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఉన్న ఒకే బీసీ మంత్రిని అయినటువంటి తనను దెబ్బతీసేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి నిన్న కూడా ఆరోపణలు చేసినటువంటిది మీడియా ముందు చిట్చాట్ లో మాట్లాడేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు జరిగేసరికి మళ్ళీ ఇప్పుడు సీఎం టూర్ కే తను హాజరు కాకపోవడాన్ని కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిన్న తను మీడియాతో చిట్చాట్ లో మాట్లాడిన సందర్భంలో కూడా నేను ఏ విషయం మీద కూడా ప్రస్తుతానికి స్పందించదలుచుకోలేదు, నేను రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసము అలాగే ఏ ఆలోచనలు తీసుకుంటారో ఆ ఆలోచనని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత మాత్రమే నేను తీసుకుంటాను. ఇవాళ వాళ్ళ జోలికి వెళ్ళడానికైతే నేను ఇప్పుడు ప్రస్తుతానికి సుముఖత లేదు. నాకు అప్పగించినటువంటి బాధ్యతను కూడా 100% ఇంప్లిమెంట్ చేయడమే తన కర్తవ్యం అని చెప్పి అంటున్నారు. అనేక విషయాలు కూడా ఇక్కడ ఒక్కొక్క విషయాలు కూడా టెండర్ల విషయం కూడా ఇక్కడ తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా కొంత మనస్తాపానికి గురైన మాట వాస్తవమైనటువంటి విషయాన్ని కూడా కొండా సురేఖ మంత్రి గారు అంగీకరించినటువంటి పరిస్థితి. ఇవన్నిటి సమీకరణ నేపథ్యంలో ఈ రోజు కనుక ఒక సీఎం వస్తున్న నేపథ్యంలో కొంత పరిస్థితి సర్దుమణుగుతుంది కావచ్చు అన్నటువంటి ఒక ఆలోచనలు ఇక్కడ ఉండేది. కానీ అందరూ ఉమ్మడి వరంగల్ అసలు ఇప్పటి వరకు దొంతి మాధవరెడ్డి సీఎం పర్యటన వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా దొంతి మాధవరెడ్డి గారు కూడా దూరంగానే ఉన్నారు. కానీ ఇక్కడ తన తల్లి కార్యక్రమానికి వచ్చినటువంటి నేపథ్యంలో దొంతి మాధవరెడ్డి ఇంటికే డైరెక్ట్ సీఎం వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇట్లాంటి ఒక మన పట్టు విడుపుగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అన్నటువంటి విషయంలో కొండా దంపతులు కూడా హాజరవుతారన్నటువంటి ఆలోచన ఉండే. కాకపోతే ఒకే ఒక్క
అంశాన్ని ఇక్కడ ఏ సమీకరణ ఎలా జరిగినా గానీ అసలు పిలవలేదు అన్నటువంటి పిలువని కార్యక్రమానికి ఎలా వెళ్తారన్నది ఇక్కడ ప్రాధాన్యాంశంగా కొండ దంపతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే కూడా మరోవైపు ఇక్కడ ఓఎస్డీని సుమంత్ని తొలగించినందుకు కూడా తను కొన్ని వేరే కార్యక్రమాలలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇవన్నీ అప్రస్తుతంగానే మనం భావించాల్సిన వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమైనా కంపల్సరీ పిలవాలి, పిలవకపోయేసరికి ఇట్లాంటి వీళ్ళు కొండ దంపతులు ఇక్కడ సీఎం వచ్చినప్పటికీ అలాగే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట తను తల్లి కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోయారన్నది కూడా ఇక్కడ ప్రధాన అంశంగానే చూడాల్సినటువంటి పరిస్థితి నందు. ఖచ్చితంగా వెంకటరత్నం, అంటే పిలవకపోవడం కారణం అయి ఉండొచ్చేమో ఒక రకంగా. మరొకటి, ఈ మధ్యకాలంలో ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా పొంగులేటి విషయంలో కామెంట్ చేయటం కానీ, నిన్న చేసిన ఈ రెడ్లందరూ కలిసి కుట్ర చేస్తున్నారంటూ చేస్తున్నటువంటి కామెంట్ కానీ, తన అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ చేయడం కానీ, రెగ్యులర్గా ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంతకుముందు నాయని విషయంలో జరిగినటువంటి రప్చర్ కానీ, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ మధ్యకాలంలోనే హైకమాండ్ వరకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారని కొండా దంపతులు ఎవరు పొంగులేటి విషయంలో జరిగిందని, ఆ విషయంలో కూడా సీఎం కొంత సీరియస్గా ఉన్నారని ఈ చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది కదా. ఈ సందర్భంలోనే మళ్ళీ రెడ్లందరూ తన ఏదో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్స్ చేయడం ఎటువైపు దారి తీస్తున్నాయి పరిణామాలు? అసలు అంటే బాగా అసంతృప్తి అయితే కనపడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ప్రస్తుతానికైతే తను అసంతృప్తితో ఉన్నమాట వాస్తవేనని చెప్పి అంగీకరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఈ అదే కాంట్రాక్టులు తనకు దక్కకపోవడానికి కూడా కొంతమంది కావాలనే ఇక స్ట్రాటజికల్ గానే తన అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ఒక కోణం జరుగుతుంది అని చెప్పి చెప్పారు. అందులో భాగంగానే ఇక్కడ తన మంత్రిగా తన నియోజకవర్గంలో అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది. అట్లాంటప్పుడు ఇక్కడ వేరే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అంటే ప్రస్తుతానికి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తనకు సంబంధించినటువంటి కాంట్రాక్టులన్నీ కూడా తీసుకుంటున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తనకు నష్టం చేసేటువంటి కార్యక్రమాలే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి ఇక్కడ ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే కూడా తను అంటే తనను రిక్వెస్ట్ చేస్తే తప్ప నేను ఈసారి చివరి రాజకీయాలు నేను రిటైర్డ్ అయితే నెక్స్ట్ టైం అన్నటువంటి ఒక బతిమాలితే మేము మా టికెట్ ను త్యాగం చేశామని చెప్పి అటు కొండ దంపతులు ఆరోపించడము, ఇటు పక్కకు వెళ్తే ఇక నాయని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది గెలిచాడన్నటువంటి విషయాలు చెప్పడము, ఇట్లాంటి మాటలు చూస్తుంటే ఏంటంటే తమ ఆధిపత్యం కోసం వీళ్ళు పాకులాడుతున్నటువంటి కనిపిస్తుంది. కానీ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ప్రతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేలతోటి అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అంటే వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలతోటి మాత్రం కొంత అంటిముట్టినట్టుగానే ఉంటున్నారు. మరికొంతమందితోటి మాత్రం ప్రత్యక్షంగా వైరం పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో రెడ్డి సామాజిక వర్గం నుంచి చూసినట్టయితే ప్రత్యక్షంగానే వీళ్ళు గొడవలకు దిగుతున్నారు. ఒక్క బీసీ మంత్రి ఉన్నటువంటి నాపై కూడా రెడ్డి సామాజిక వర్గం అంతా కుట్రలు చేస్తుందన్నటువంటి ఒక ఆలోచనలు చేస్తూనే తనలో ఉన్నటువంటి బాధను కూడా వెలగక్కుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పుడు డీసీసీ ఎలక్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో బాహాటంగా మాట్లాడకుండా ఉంటున్నప్పటికీ కూడా తన అంతర్మదనం కూడా మొదలైనట్టుగా తెలుస్తుంది. కొంత అంతర్గతంగా తను బాధపడినట్టుగా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి తను బాధపడ్డ మాట వాస్తవమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం వైపు నేను వెళ్తున్నానన్నటువంటి వార్తలు ఇవి అవాస్తవము. ఇప్పటికీ మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళకి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఏఐసిసి సభ్యులకు కానీ అలాగే మిగిలినటువంటి నాయకులకు కానీ తను ఫిర్యాదు చేసిందన్నటువంటి మాటల్లో వాస్తవం లేదు. ఒకవేళ అలాగే చేసేది ఉంటే నేను బాహటంగానే వెళ్ళి చేసేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని నేను తెరచాటు రాజకీయాలు చేసేటువంటి దుస్థితిలో నేను లేను. అది కొందరికే సాధ్యమవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా డేరుగానే వెళ్ళేటువంటి ధైర్యము ఆ చొరవ రాష్ట్రం నుండి మాకు ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా డైరెక్ట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి కొండా దంపతుల అస్తిత్వం ఏందో అందరికీ